పుట్టల దినేష్ ఆర్టీవీ బిగ్ టీవీలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయన్న టీవీ5 మూర్తి కూడా అసత్యాలను దొంగలు అందరు మెజారిటీ అయితే కమ్మ నా కొడుకులు అని ఉంటారు, లేదంటే బాప నా కొడుకులు అని ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఆ టీవీ స్టేషన్లలో అయితే ఓనర్లు కమ్మోళ్ళు ఉంటారు, లేకపోతే అలా పనిచేసేటోళ్ళు బ్రాహ్మణులు ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. టీవీలలో కూడా అదే పరిస్థితి. లేదంటే లాస్ట్గా కాపోడు ఉంటాడు. అయితే కమ్మోడు, కాపోడు, లేదంటే బ్రాహ్మణుడు, ఈ ముగ్గురే ఉంటారు. చూడండి మీరు ఏడన్నా సినిమా ఇండస్ట్రీ తీయండి, 99.9% గిల్లే ఉంటారు. ఆ బట్టలు ఇప్పే హీరోయిన్లలో 99% యొక్క బ్రాహ్మణ స్త్రీలే ఉంటారు. ఆ పాటలు పాడేటోళ్ళ 99% మంది బ్రాహ్మణులే ఉంటారు. మీరు చూడండి, ఎవరినైనా తీసుకోండి. ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిమంది, వాళ్ళు కూడా మళ్ళీ బ్రాహ్మణులే, ఆర్య బ్రాహ్మణులు. మీరు ఎవరైనా తీయండి. శర్మలు యొక్క ఇది ఇప్పుడు చూడు, రమ్యకృష్ణ ఎవరు? బ్రాహ్మణ్. సౌందర్య ఎవరు? బ్రాహ్మణ్. ప్రియమణి ఎవరు? బ్రాహ్మణ్. మీరు ఎవ్వరైనా తీయండి పేర్లు. 99% బట్టలు ఇప్పే ఆ హీరోయిన్లలో ఈ పాటలు పాడేటోళ్ళు ఎవరు? ఆమె పేరేంది? రమ్య బెహ్రా ఎవరు? బ్రాహ్మణ్. ఆమె పేరేంది? ఇట్లా పాటలు పాడుతుంది. ఈ యొక్క చాలా మంది బ్రాహ్మణ్సే. మొత్తం అన్నిట్లలో బ్రాహ్మణులు ఉన్నారు. ఈ ప్రైవేట్ ఇండస్ట్రీలో ఎట్లున్నారు అంటే, మరి ఐటీ ఇండస్ట్రీ తీసుకో, మళ్ళా వాళ్ళ ఎవరు? డెసిషన్ మేకింగ్లు అన్నీ బ్రాహ్మణులే. అర్థమైందా? ఇట్లా ఇప్పుడు బీఫ్ కంపెనీలలో వాటి ఓనర్లు ఎవరు? బ్రాహ్మణులే. మళ్ళా కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖలలో ప్రధాన కీ పోస్టులలో ఉన్న ఎవరు? బ్రాహ్మణులే. హైకోర్టు జడ్జిలు ఎవరు? బ్రాహ్మణులే. సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు? బ్రాహ్మణులే. ఎలక్షన్ కమిషన్ అధికారి ఎవరు? బ్రాహ్మణులే. 99% అన్ని డెసిషన్ మేకింగ్ లో బ్రాహ్మణులే ఉన్నారు. అంటే ఇది ఆర్య బ్రాహ్మణుల రాజ్యం నడుస్తున్నది అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. ఇది వద్దురా అంటే మనం దేశద్రోహులం, కమ్మీలం, కాంగీలం, ఇంకోటి